శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రజలు స్వామివారిని సింహాద్రప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఈ దేవాలయం 240 మీటర్ల ఎత్తుగా సింహగిరి పర్వతం పైన ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. ఇక్కడ స్వామివారు నిత్యం చందనంతో కప్పబడి ఉంటారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే నిజరూప దర్శనం. వైశాఖ మాసం శుక్ల తదియ నాడు మాత్రమే నిజరూప దర్శనం మనకు కలుగుతుంది. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో 4వ అవతారమైన లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలిశారు. నృసింహ అవతారం, నరసింహ అవతారం 4వ అవతారం. కృతయుగంలోనే శ్రీమన్నారాయణుడు నరసింహస్వామిగా అవతరించాడు. వైకుంఠ ద్వారపాలకులుగా ఉండే జయ విజయముడు సకల సనందరు శాపానికి గురై హిరణ్యకశిపునిగా పుట్టారు. హిరణ్యకశిపుని విష్ణువు వరాహమూర్తి అయి సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడు మరింత విజృంభించి ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడు. మునులను నానా హింసలు పెట్టాడు. శ్రీ మహావిష్ణువుపై ద్వేషం పెంచుకుని పగబట్టాడు. ఆయనపై యుద్ధమే ప్రకటించాడు. తన కొడుకు ప్రహ్లాదుడు నిరంతరం హరినామస్మరణం చేయడం అతనికి నచ్చలేదు. కుమారుని మనసు మార్చాలని గురువులైన చండమార్కుల ద్వారా విద్యాబుద్ధులు చెప్పించాడు. అయినా ప్రహ్లాదుడు శ్రీనాథుని వర్ణించు నాలుకే నాలుక అని తండ్రికే బుద్ధులు చెప్పాడు. ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కుమారుని అనేక విధాల హింసించాడు. నీవు చెప్పే శ్రీహరి ఎక్కడున్నాడో చూపమని గద్దించాడు. అంతటా శ్రీహరి ఉన్నాడని ప్రహ్లాదుడు ధైర్యంతో చెప్పాడు. అయితే ఈ స్తంభంలో నీ చక్రగిరి ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహం లేదు, చక్రి సర్వగతుడు అంటూ నిక్కచ్చిగా బదిలిచ్చాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు వెంటనే అక్కడి ఒక స్తంభాన్ని అరచేతితో కొట్టాడు. స్తంభం పగిలి అందుండే నరసింహమూర్తి ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై వేసుకుని చేతిగోళ్లతో చీల్చి చంపాడు. తర్వాత ప్రహ్లాదుని రాక్షస రాజ్యానికి అధిపతిగా నియమించాడు. నృసింహ అవతారంలో ఒక విశిష్టత ఉంది. ఆ రోజు శ్రీహరి విశ్వమంతా ప్రతికణంలోనూ నరసింహమూర్తే వ్యాపించి ఉన్నాడు. భక్తుడైన ప్రహ్లాదుని ప్రతిజ్ఞ సఫలం కావాలంటే ఇలా సర్వత్రా వ్యాపించి ఉండక తప్పదు. అప్పుడు సర్వం నృసింహమయం. జగత్ ఒకే కాలంలో దృష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగాయి. హిరణ్యకశిపుడు తనకు మరణం లేకుండా ఉండాలని తెచ్చుకున్న వరాలన్నింటినీ అధిగమించి శ్రీహరి నరసింహుడై అవతరించి అతన్ని చీల్చి చెండాడాడు. నా భక్తునికి నాశనం లేదు అనే తన ప్రతిజ్ఞను ఫలవంతంగా నిరూపించాడు. ఈ అవతారంలో ప్రహ్లాద వరదుడు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. తర్వాత కాలంలో చంద్రవంశీయుడైన పురహరివుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత వస్తమైన శక్తి ప్రభావం వల్ల పురహరివుడి విమానం క్రిందకి ఆకర్షింపబడింది. అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహలక్ష్మీ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్టు చేయమని ఆకాశవాణి పురహరివుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురహరివుడు వరాహ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఈ సంప్రదాయమే ఇప్పటికీ అమల్లో ఉంది. స్వామివారిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపంలో కలిగిన ఈ నరసింహుని నిజరూపం కలిగి ఈ అవతారమని నిజరూపం. త్రిభంగం ముద్రలో వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంతో కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది. సంవత్సరం పొడుగునా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు, పండుగలు జరుగుతూనే ఉంటాయి. వరాహ స్వరూపం, నరసింహ స్వరూపం రెండూ కలిసిన రూపం సింహాద్రి అప్పన్న. భూమిని రక్షించడానికి వారాహ అవతారం,
భక్తులను రక్షించడానికి సింహావతారం అవసరం అయింది. భూమి ఒకప్పుడు చాలా పాపాల కారణంగా నీటిలో మునిగిపోయింది. అప్పుడు భూదేవి దేవుని సహాయం కోరింది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం తీసుకుని నీటిలోకి దిగిపోయి భూమిని కాపాడడానికి పంద రూపంలోకి మారిపోయి భూమిని తీసుకుని వచ్చాడు. రెండు వేర్వేరు అవతారాలు వచ్చినా కానీ రెండు ధర్మం కాపాడడానికే. ఈ రెండు అవతారాలు కలిసి లక్ష్మీ నరసింహ అవతారం ఆవిర్భవించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.